కోల్కతా అలాగే బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్కతా జట్టు ఒకే ఒక్క పరుగుతో బెంగుళూరు జట్టును జట్టును ఓడించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గెలుపోటములను పక్కన పెట్టేస్తే విరాట్ కోహ్లీ నో బాల్ ఔట్ అనేది అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. ఇక ఫీల్డ్ ఎంపైర్‌కి ఎటు కళ్ళు లేవు. థర్డ్ ఎంపైర్‌కి కూడా కళ్ళు దొబ్బయ్యా అంటూ అందరూ కూడా విమర్శించడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది ఇది టెక్నాలజీ తప్పంటే మరికొంతమంది ఇది నిజంగానే తప్పంటున్నారు. అయితే దీనిపైన స్పందించిన కోహ్లీ ఏమన్నాడంటే, నో బాల్ అనేది నేను చాలా స్పష్టంగా చూశాను. ఒకానొక దశలో అది నేను వదిలేద్దామని అనుకున్నాను. కానీ బ్యాట్ ఎడ్జ్‌కి తీసుకొని అది కాస్త వేరే రకంగా మారి నా ఔట్‌కి దారితీసింది. ఒక్కొక్కసారి టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా ఆటగాళ్ళ మానసిక స్థితిగతుల్ని డిప్రెషన్‌లోకి పడేస్తుంది. అయితే ఒక్కొక్కసారి గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం, ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో గెలవడం జరుగుతుంది కాబట్టే ఐపీఎల్‌లో టెక్నాలజీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను అదే విషయాన్ని ఎంపైర్‌తో చర్చించాను. అది నా నడుము పైభాగం దాకా అంటే దాదాపుగా ఛాతీ దాకా వచ్చింది. అది గమనించినా కూడా థర్డ్ ఎంపైర్ అది నో బాల్ ఇవ్వకపోవటం నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది. నేను దీనికి సంబంధించి ఇంకా బీసీసీఐకి కానీ, లేకపోతే ఐపీఎల్‌కి సంబంధించిన మేనేజ్‌మెంట్‌కి గానీ తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. ఫలితం అనేది వచ్చేసింది. మ్యాచ్ మేము ఓడిపోయాం. అది వేరే విషయం. కానీ రాబోయే మ్యాచెస్‌లో ఆటగాళ్ళు కానీ, జట్లు కానీ ఈ రకంగా అన్యాయానికి గురవ్వకూడదనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో వార్త చాలా ఎక్కువగా వైరల్‌గా వినిపించింది.